హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర రొయ్యలు వండుకుందామండి. దానికోసం అయితే ఒక 4 కట్టలు గోంగూర తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. అలాగే ఈ రొయ్యలు కూడా కడుక్కుందాం. దీనికి కూడా కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుందాం అండి ముందుగానే. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఇలా గిన్నెతో కొద్దిగా నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు పెట్టుకుందాం అండి ఇది రొయ్యలు కడుక్కోవడానికి. ఓకేనండి, నీళ్ళు మరిగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి రొయ్యల్లో వేసుకుందామండి. వీటిని వేడి నీటితో తర్వాత కూల్ వాటర్ తోటి, అదే నార్మల్ వాటర్ తోటి వేడి నీటితోటి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో ముందుగా కొద్దిగా పోపు వేసుకుందామండి. దానికోసం కొద్దిగా శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలునండి. ఓకేనండి, పోపు వేగింది కదా, ఇప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి. మన ఇష్టమే, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడానండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగే. ఓకేనండి, కొద్దిగా పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదండి, ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. ఒకసారి అంతా బాగా కలిపి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక ఇలా కొంచెం గోంగూర మగ్గిన తర్వాత కొద్దిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఓకేనండి, ఒక 1 స్పూన్ కారం వేసుకుందామండి. ఒక 1.5 స్పూన్ వేసుకుందాం అండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పులుపుతో పాటు కొంచెం స్పైసీగా ఉంటేనే గోంగూర బాగుంటుంది కదా. ఇప్పుడు బాగా మనం దీన్ని కలుపుకున్నాక సిమ్లో పెట్టుకుందామండి. కలిపి ఒకసారి సిమ్లో పెట్టుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న రొయ్యలు వేసుకుందామండి. బాగా కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం అండి, సరిపోద్ది. మనకి కర్రీ రెడీ అయిపోద్దండి. ఓకేనండి, కొద్దిగా గరం మసాలా పొడి అండి, అంటే మనకి స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఓకేనండి, గరం మసాలా పొడి వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అండి. మనకి కర్రీ రెడీ అయిపోయి మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 5 నిమిషాలు అన్నాం కదా, 5 మినిట్స్ అయింది కదండి. కర్రీ రెడీ అయిపోయిందండి మనకి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడానండి. ఓకేనండి.
ఓకేనండి, గోంగూర ఎండు రొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, రైస్ని చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో వేసుకొని తింటే ఇంక ఈ ఎండకి గోంగూరతో ఏది కర్రీ చేసినా సరే అందులోకి ఎండు రొయ్యలు వేసామనుకోండి ఇంకా బాగుంటుంది కదా. ఓకేనండి, మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.